మన ఇండియన్ గవర్నమెంట్ సైడ్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్గా ఒక పెద్ద నెగిటివ్ అప్డేట్ అయితే పాస్ అయింది. సో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ అప్డేట్ చాలా ఇంపార్టెంట్. ఈ అప్డేట్ డెట్ మ్యూచువల్ ఫండ్స్కి రిలేటెడ్. నేను డెట్ మ్యూచువల్ ఫండ్స్లో మోర్ దెన్ 3 years ఇన్వెస్ట్ చేస్తే దాన్ని లాంగ్ టర్మ్ కింద కన్సిడర్ చేస్తారు. లెస్ దెన్ 3 years ఇన్వెస్ట్ చేస్తే దాన్ని షార్ట్ టర్మ్ కింద కన్సిడర్ చేస్తారు. ఒకవేళ కనుక నేను మోర్ దెన్ 3 years అంటే లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేస్తే గవర్నమెంట్ సైడ్ నుంచి నాకు కొంచెం బెనిఫిట్స్ కూడా ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్యాక్స్ ఓన్లీ 20% పే చేస్తా అని, అంతేకాకుండా నాకు ట్యాక్స్ ఇండెక్సేషన్ బెనిఫిట్ కూడా దొరుకుతుంది. ట్యాక్స్ ఇండెక్సేషన్ వర్డే కొంచెం కాంప్లెక్స్ ఉంది కదా, అంతేం లేదు, చాలా సింపుల్ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నేను ఒక 10,000 రూపీస్ డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నా 5 yearsకి. సో ఇవాళ 10,000 వాల్యూ, 5 years తర్వాత 10,000 వాల్యూ సేమేనా? కాదు కదా. ఇప్పుడు 10,000తో నేను ఒక సెట్ ఆఫ్ ప్రోడక్ట్స్ని కొనుక్కోవచ్చు, కానీ 5 years తర్వాత సేమ్ ఇవే ప్రోడక్ట్స్ 10,000కి వస్తాయా? రావు కదా. 11, 12, 13, 14, 15 వరకు పోతుంది. ఎందుకు? ఇన్ఫ్లేషన్ వల్ల. సో గవర్నమెంట్ వాళ్ళు ఈ ఇన్ఫ్లేషన్ని కన్సిడర్ చేసి మనకి ట్యాక్స్ ఇండెక్సేషన్ అని బెనిఫిట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నేను 10,000 ఈరోజు ఇన్వెస్ట్ చేసిన, 5 years తర్వాత నాకు ఒక 8,000 ప్రాఫిట్ వచ్చింది. 10,000 ఇన్వెస్ట్ చేస్తే 8,000 ప్రాఫిట్ వచ్చింది, 18,000. సో 18,000 ఏదైతే ఉందో దాంట్లో ప్రాఫిట్ 8,000 కదా, దీని మీద ట్యాక్స్ పే చేస్తా కదా. ఇప్పుడు నాకు ఇండెక్సేషన్ బెనిఫిట్ కూడా దొరుకుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నాకు ఒక 3,000 బెనిఫిట్ దొరికింది. సో ఇప్పుడు ఏదైతే 5,000 ఉందో దానికి మాత్రమే నేను ట్యాక్స్ పే చేస్తా. ఇది ముందు వరకు. కానీ 2023 బడ్జెట్లో మన ఫైనాన్స్ మినిస్టర్ కొత్త ఫైనాన్స్ బిల్ని పాస్ చేసింది. సో దీంట్లో ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని లెస్ దెన్ 35% ఓన్లీ ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండదు. అంటే ఇప్పుడు నా మ్యూచువల్ ఫండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నేను హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన. సో వీళ్ళు ఏం చేస్తారు? 30% ఈక్విటీ, 30% గోల్డ్, 30% బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైంది? ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి లెస్ దెన్ 35% ఉన్నాయి. సో ఇప్పుడు నాకు ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండదు. సో ఓన్లీ డెట్ మ్యూచువల్ ఫండ్స్ కాదు, ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ అసెట్స్ని ఈక్విటీస్లో లెస్ దెన్ 35% ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండదు అని గవర్నమెంట్ చెప్పింది. ఇప్పుడు నా వ్యూకి వస్తే అసలు గవర్నమెంట్ ఈ స్టెప్ ఎందుకు తీసుకుందో నాకు అర్థం అవ్వదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో రావడమే పైసలు పోతాయి, పైసలు వస్తాయని చెప్పి, రిస్క్ ఉంటుందని చెప్పి ఆలోచించుకుంటూ రావాలా వద్దా అని చెప్పి మ్యూచువల్ ఫండ్స్లో, ఎస్ఐపిలో, ఈక్విటీస్లో, డెరివేటివ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అవునా? ఇప్పుడు సేఫ్ ప్లే అంటే సేఫ్గా నేను సంపాదించుకుందామనే ప్రతి ఒక్కరు డెట్ మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ అనేది కొంచెం హై ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చిన ప్రతి దాంట్లో నేను ట్యాక్స్ కట్టాలి. అవునా? అండ్ అంతేకాకుండా పెద్ద పెద్ద కార్పొరేట్స్ వాళ్ళ దగ్గర క్యాష్ ఫ్లోస్ ఎక్కువ ఉంటాయి కదా, వాళ్ళ మనీని కూడా వారు డెట్ మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. బ్యాంక్స్ కూడా వాళ్ళ మనీని డెట్ మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇది ఓవరాల్ ఎకనామీని నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. కానీ ఇది ఈక్విటీ మార్కెట్స్కి పాజిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నేను హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నా. ఈ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఓన్లీ 28% మాత్రమే ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు నేను ట్యాక్స్ ఇండెక్సేషన్కి పనికిరాను. ఎందుకు? మ్యూచువల్ ఫండ్స్ మోర్ దెన్ 35% కంటే ఎక్కువ ఎవరైతే ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ట్యాక్స్ ఇండెక్సేషన్ వస్తుంది. సో నేను ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయను. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? 28% నుంచి 35 కంటే అబోవ్ అంటే 35.1, 35.2% ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏమైంది? ఇన్ఫ్లో అనేది ఈక్విటీ మార్కెట్స్లో పెరిగింది. సో అందుకే ఇది ఈక్విటీ మార్కెట్కి పాజిటివ్. అండ్ బ్యాంక్స్కి, మళ్ళీ కార్పొరేట్స్కి, ఇంకా మన లాంటి రీటైల్ ఇన్వెస్టర్స్కి ఇది నెగిటివ్. సో మీ వ్యూ అయింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని నేను నా లింక్డ్ఇన్ పోస్ట్లో ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే అప్లోడ్ చేస్తున్నా. అండ్ టెలిగ్రామ్లో కూడా వాయిస్ మెసేజ్లు డే టు డే, డేలో కాకపోయినా సరే ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఇలాంటి ఫైనాన్స్ కాన్సెప్ట్, ట్యాక్స్ కాన్సెప్ట్స్, ఇంట్రెస్ట్ కాన్సెప్ట్స్, ఈ కాన్సెప్ట్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. లింక్ బయోలో ఉంది. ఒకవేళ మీరు కనుక మా టెలిగ్రామ్ ఛానల్లో లేరంటే యాడ్ అవ్వండి. లింక్డ్ఇన్లో ఫాలో అవ్వట్లే అంటే ఫాలో అవ్వండి, కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టండి, నేను కూడా మీతో కనెక్ట్ అవుతాను. కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వండి, యూజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.